నివారణకు ప్రతి డ్రైవర్ బాధ్యతతో నడుచుకోవాలి అని చిన్నపాటి నిర్లక్ష్యం అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తుంది అని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యభారతి హాల్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరం అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి అని, రోడ్డు నియమాలు పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు నియమ నిబంధనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. మీరు చూసి ఉంటారు, యాక్సిడెంట్ అంటే ఏదో వీడియోలలో లేదంటే యూట్యూబ్లలో చూసి ఉంటారు, అవునా కదా? దానివల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ తెలియదు. ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంటుంది, తర్వాత తండ్రి చనిపోయి ఉంటాడు, లేదంటే కొడుకు ఎడ్యుకేషన్ ఉంటుంది, తండ్రి చనిపోయి ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో. సో మీకు లైవ్గా ఒక లేడీని తీసుకొచ్చి ఇక్కడికి మాట్లాడడానికి నేను వచ్చిన తర్వాత ఒక ప్రమాదంలో తన భర్త తన కొడుకు ఇద్దరు చనిపోయారు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ యాక్సిడెంట్ అయింది. దానిలో డ్రైవరు మద్యం సేవించి రాత్రిపూట నిద్ర లేకుండా వచ్చి టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ చేస్తే తన కండ్ల ముందరనే కొడుకు భర్త ఇద్దరు చనిపోయారు. ఆమె పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలియాలంటే మీరు చాలామంది యూట్యూబ్లో చూసింటారు, తర్వాత ఏదో చూసింటారు చిన్న చిన్నగా. కానీ ఆమె స్వతహాగా తెలిస్తే మేము ఆమెతో మాట్లాడిస్తే మీకు ఆమె ఫీలింగ్ చెప్తాను మీకు ఎట్లుంటుంది అనేది. ఓకేనా? ప్లీజ్ దయచేసి మేడం మీరు ఒక ఆయన లింగంపల్లి వరుణ్ మోటార్స్లో వర్క్ చేశాను. నేను పరిధిలో వర్క్ చేశాను ప్రైవేట్గా. సండే ఉంది అని చెప్పేసి మా మామయ్య లేరు, మా అత్తయ్య ఒక్కటి ఉంటుంది ఇంట్లో. ఇంటికి వెళ్ళి ఇల్లు చూసేద్దామని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను. సండే ఊళ్ళో ఉండి మండే మార్నింగ్ బయలుదేరాం. బుక్క రామేశ్వరం దగ్గర రాగానే ట్రక్ డ్రైవర్ మధ్యలో కళ్ళు మూసుకొని నడిపేసరికి నా కళ్ళ ముంగల నా భర్త నా కొడుకు ఇద్దరిని కోల్పోయాను. నేను నా భర్తలేని బతుకున్నా, కొడుకులేని బతుకున్నా, నా పిల్ల బతుకాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఏంటంటే రూట్లో రాలేము, స్లోగా ఉన్నాం. నేను స్కూటీ పైన ఉన్నా, మా సార్ బైక్ పైన ఉన్నాడు. తండ్రి కొడుకు ఒకదాని పైన, తల్లి కూతురు ఒకదాని పైన ఉంది. నా కొడుకు అమ్మని చేసుకుంటుంది అనే దేవుడు వాళ్ళిద్దరిని కోల్పోయి మేమిద్దరం అనాథరం అయిపోయినాం. ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్లు పెట్టుకొని వెనకాలన్న ఫ్యామిలీ కోసం బ్రతకండి. ఫ్యామిలీలో ఇట్లా అయిపోతే అసలు బ్రతుకు భారమై బ్రతకాలని విరక్తి వస్తుంది. నాకు 1 month అవుతుంది వాళ్ళని కోల్పోయి. మీరేం మాట్లాడాలి? ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మీకు రాకూడదు అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా లేడీసే ఉన్నారు. లేడీస్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మీ అందరూ కూడా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఎందుకు చెప్తున్నానంటే ఇంటికి పోయిన తర్వాత మీరందరూ కూడా మీ తండ్రి కానీ మీ ఎవరైనా వెహికల్స్ ఉంటే ఫస్ట్ తాళం చేసి తీసేసుకోండి. మీ అందరూ కూడా ఎవరైతే మన ఇంట్లో వెహికల్ కొన్నప్పుడే ప్రతి ఒక్కరింట్లో కూడా హెల్మెట్ ఉంటుంది, లేకుంటుందా? షోరూంలో మనం బండి కొన్నా షోరూమ్ వాడు ఖచ్చితంగా హెల్మెట్ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? హెల్మెట్ తీసుకుపోయి సజ్జ మీద, టీవీ డబ్బా పైన హెల్మెట్ అనేది మనకు ఒక అలంకారమైన ప్రాయం అయిపోయింది. అది నీ చేతిలో డబ్బులున్నా బంగారం ఉన్నా ఎందుకు పనికిరాదు. అది హెల్మెట్ మాత్రమే కాపాడుతుంది. లైసెన్స్ ఉన్నా లేకున్నా అది సెకండరీ. బట్ నిన్ను కాపాడాలంటే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. నేను మా మేడం తన పర్మిషన్ తీసుకొని ఒక కొత్త ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా టౌన్లలో తిరగాలంటే హెల్మెట్ కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వన్స్ ఒకసారి వికారాబాద్ దాటి హైదరాబాద్ సైడ్ పోవాలంటే మా ఎస్పీ మేడం గారి ఆఫీస్ దాటిన తర్వాత, అదేవిధంగా తాండూరు నుంచి పోవాలంటే మా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత, సంగారెడ్డి పోవాలంటే మన కొత్తగడ్డ దాటిన తర్వాత వితిన్ మన హెడ్ క్వార్టర్ నుండి మా ఈ ఎన్టీఆర్ బీజే జంక్షన్ నుంచి 1 kilometer రేడియస్ లోపల వదిలిపెట్టేసి ఎవరైనా టౌన్ దాటిపోవాలంటే ఖచ్చితంగా బ్యారికేడ్స్ పెట్టేసి హెల్మెట్ ఉంటేనే ముందరకు పెట్టాడు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఎంత కఠినంగా ఉంటే అన్ని యాక్సిడెంట్ తగ్గుతాయి. నాకు తెలుసు ఆ విషయం. కంట్రోల్ ఎట్లా చేయాలో నాకు తెలుసు. హెల్మెట్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తర్వాత పనికి వస్తాయి. కాబట్టి మా మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా బ్యారికేడ్ చేసేసి హెల్మెట్ ఉంటేనే సిటీ దాటనిస్తాం వికారాబాద్. లేదంటే దాటని 1 week 10 days తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఏదైనా ఒక కొంతమంది సర్వేకి వస్తుంటారు, మీకు తెలుసో తెలియదు. ఏదైనా ఒక పట్టణము బెస్ట్ సిటీ
బెస్ట్ మున్సిపాలిటీ అని ర్యాంకింగ్ ఇస్తారు. మీకు ఐడియా ఉందా? టాప్ 1లో వచ్చింది, టాప్ 2లో వచ్చింది మా సిటీ అని చెప్పి. దాన్ని ఎట్లా క్యాల్కులేషన్ తెలుసా ఎవరికైనా? ఏదైనా సిటీ టాప్ ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి శానిటైజేషన్ అంటే టాయిలెట్ చూస్తారు. అంటే ఆ ఏరియాలో టాయిలెట్స్ ఎట్లున్నాయి, ఆ గ్రీనిష్ ఎట్లుంది, పబ్లిక్ అంతా కూడా టాయిలెట్స్ కరెక్ట్ అంటే డిజిగ్నేటెడ్ ప్లేస్లలో వేస్తున్న వాచ్ చేస్తున్నదా లేకపోతే అంటే ఎక్కడ పడితే అక్కడ వాచ్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ అక్కడ చూస్తారు. సెకండ్ వచ్చేసి ట్రాఫిక్ చూస్తారు. అంటే ట్రాఫిక్ మీద వీళ్ళకి మినిమం అవగాహన ఉందా లేదా, ఎక్కడ పడితే అక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తుందా, ఎక్కడంటే యూటర్న్ చేసుకుంటున్నా అనేది ఈ రెండింటి మీదనే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ సిటీ టాప్ ఉందా లేకపోతే లీస్ట్ ఉందా అనేది ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. మీరే ఆలోచించుకోండి. నేను చెప్పిన దాని ప్రకారం మన వికారాబాద్ పట్టణం మీరే ర్యాంక్ ఇచ్చేయండి. మనం వాష్రూమ్స్ ఎక్కడ చేస్తున్నాం, టాయిలెట్ ఎక్కడ చేస్తున్నాం, మన ట్రాఫిక్ ఎట్లా ఉందనేది మీరంతా మీరే సెల్ఫ్ డిసిప్లిన్తో ఆలోచించుకోండి. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది, మన చేతిలో కాదు. మన చేతిలో ప్రివెన్షన్ ఉంటుంది. మనము 100 కంటే 20 రావచ్చు, కానీ 100కు జీరో యాక్సిడెంట్ టాలరెన్స్ పాలసీ రావాలి అంటే 100% సిటిజన్ కోఆపరేషన్ దాంట్లో ఉండాలి. జపాన్ ఒక ఎందుకు ఎంత మంచి కంట్రీ, అక్కడ ఎందుకు పాపులర్ ఉంది? జాపనీస్ క్లీన్లీనెస్కి పాపులర్ ఉన్నారు, శానిటేషన్కి పాపులర్ ఉన్నారు. వాళ్ళు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెహికల్ ఆపేస్తారు. వాళ్ళకి గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఏం అవసరం లేదు, జెబ్రా క్రాసింగ్ కూడా అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక పిల్లలు క్రాస్ చేస్తే వాళ్ళు ఆపుతారు. దిస్ ఇస్ బేసిక్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక మనిషి, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా హస్బెండ్, యూ ఆల్సో హ్యావ్ అ ఫ్యామిలీ. సో ఒక్క దగ్గర ఉండొచ్చు అని ఎవరి దగ్గర కూడా ఉండొచ్చు. ఐ హోప్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ విత్ ఎనీ వన్. చాలా డిఎస్పీ గారు అన్నారు, మీరు సైడ్లో బండి ఆపుతున్నారు, మీరు పార్కింగ్ లాగా రోడ్లో పార్కింగ్ పెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ యువర్ పార్కింగ్ లాట్. రోడ్ ఈజ్ నోబడీ ఈజ్ పార్కింగ్ లాట్. ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ పార్కింగ్. నెక్స్ట్ టైం టో చేసి పోలీస్ స్టేషన్లో పెడతాం. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ కానీ లీగల్ రూల్స్ కానీ అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఇది మీకోసం మన కోసం కాదు. సో అది అంతవరకు చెప్తున్నాను. ఆల్రెడీ లేట్ అయింది. ఇప్పుడు ఐ టెస్ట్ అందరూ కూడా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పోలీస్ తరఫు నుంచి డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇప్పుడు పెట్టడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. మనము మన తరఫు నుంచి చేస్తున్నాము, కానీ మీ లైఫ్ అండ్ వేరే వాళ్ళ లైఫ్ కూడా మీ చేతిలోనే ఉంది. నేను చెప్తాను, నేను ఏసీపీ వాయిదా చేసినప్పుడు అక్కడ యాక్సిడెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తి వస్తుంది. ఒక బస్ 2-వీలర్కి హిట్ అయ్యి ఆ 2-వీలర్ బ్యాక్ సైడ్ టైర్ నుంచి కింద పడి అది గుండెలు హార్ట్ బయట వచ్చి రోడ్ మీద ఇట్ వాస్ బీటింగ్ ఆన్ ద రోడ్.